సొలొమోను మహారాజు ద్వారా దేవుడు కొన్ని విషయాలను మనకు తెలియపరుస్తున్నాడు. ఏంటంటే, నా కుమారుడా, తండ్రి ఉపదేశమును ఆలకించుము, తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము అనేసి ప్రియమైన తల్లిదండ్రులకు మరి పిల్లలకు దేవుడు తెలియపరుస్తున్నారు. తల్లిదండ్రులను గౌరవించాలండి. ప్రియమైన సహోదరి సహోదరుల తల్లిదండ్రులను సన్మానించాలి. మనం సన్మానించడం అంటే ఒక శాల్వా తీసుకొచ్చి కప్పడం కాదండి. వాళ్ళ యొక్క ఉపదేశమును, వారి ఒక చెప్పే మాటను, వారి యొక్క బోధను మనం అంగీకరించడమే వారికి మనము సన్మానము చేసినట్టు. వారు చెప్పిన విధముగా మనం చేయడమే సన్మానించినట్లండి. మరి ఆ విధముగా నువ్వు ఉన్నట్లయితే తల్లిదండ్రులు గౌరవించే విధముగా, తల్లిదండ్రులు సన్మానించే విధముగా, వారు చెప్పు బోధల యందు నువ్వు మరి నిర్లక్ష్యం చేయకుండా వినినట్లయితే నీ భవిష్యత్తును దేవుడు దీవించువాడై ఉన్నాడు. నిన్ను బట్టి నీ తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా ఉండేవారై ఉన్నారు. ఆ విధముగా నీ తల్లిదండ్రుల మాటను నీవు విన్నట్లయితే, వారి ఉపదేశమును నీవు విన్నట్లయితే అవట నీ తలకు సొగసైన మాలికలను, నీ కంఠమునకు హారమునై ఉంటాయంట. నిన్ను కాపాడడానికి, నిన్ను రక్షించడానికి ఆ యొక్క తల్లిదండ్రుల ఆశీర్వాదము, బ్లెస్సింగ్స్ నీకు ఎప్పుడు తోడుగా ఉంటాడని నీ ప్రేమైన సహోదరి సహోదరులారా, తల్లిదండ్రులకు వినయ విధేయతలు కలిగి, గౌరవము కలిగి, మర్యాద కలిగి, వారిని ప్రేమించే విషయంలో కానీ, గౌరవించే విషయంలో కానీ, ప్రేమ విషయంలో కానీ, ప్రతి విషయంలో నీవు మరి ఉన్నతముగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను అత్యధికముగా ఆశీర్వదించువాడై ఉన్నాడు. తల్లిదండ్రులు ఇచ్చిన దేవుడు కనుక దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడండి. కాబట్టి కొన్ని విషయాల్లో చూసినట్టయితే చాలామంది సహోదరులు మరి యవన బిడ్డలు తల్లిదండ్రులు చెప్పే బోధను అంగీకరించట్లేదండి. ఒక కుమారుడైతే మరి తల్లి చెప్పే బోధను అంగీకరించకపోవడం వలన, తల్లి చెప్పే మంచి మాటను వినకపోవడం వలన తన భవిష్యత్తును కోల్పోయి ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిజముగా నీకు తల్లిదండ్రులు మంచి మాటలు చెప్తారండి. ఒక్కసారి గ్రహించారు. వారు చెప్పే బోధను, వారు చెప్పే ఉపదేశాన్ని, వారు చెప్పే మాటలను ఒక్కసారి గ్రహించినట్లయితే మీ జీవితాలను బాగు చేసే విధముగాను, మీ కుటుంబాలను కట్టే విధముగాను, మీ జీవితాలు గొప్ప ఆశీర్వాదకరంగాను ఉంటాయండి. ఆ విధముగా నువ్వు ఉన్నట్లయితే నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించేవాడైనాడు. ప్రేమ సహోదరి సహోదరుల బైబిల్లో చూసుకున్నట్లయితే మరి సమూయేలు గారిని చిన్న వయసునే మరి తను పాలు ఎప్పుడైతే మరచి ఉన్నాడో, మరచిన వెంటనే తన తల్లి ఆ యొక్క మందిరంలో వదిలిపెట్టి వెళ్ళింది. ఎందుకు అంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని. తల్లి యొక్క ఆశ ఏంటంటే, దేవునికి నేను సమర్పణ చేసుకుంటాను, దేవుని సన్నిధిలో ఉంటే గొప్ప రక్షణ ఉంటుంది, దేవుని బ్లెస్సింగ్స్ ఉంటాయి, దేవుని ఆశీర్వాదం ఉంటుంది. ఎంత నమ్మకంతో, విశ్వాసముతో దేవుని యొద్ద విడిచిపెట్టి వెళ్ళి ఉన్నది. ఎందుకంటే తల్లి మనసులో గొప్ప ఆలోచన కలిగి ఉన్నది కనుక. కాబట్టి ప్రియమైన సహోదరులారా, తల్లి కోరుకున్న విధముగానే ఆ యొక్క సమూయేలు గారు గొప్ప మరి ఆ యొక్క దేవుని ఆశీర్వాదమును పొందుకొని ఉన్నారు. కాబట్టి నీవు కూడా దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే తల్లిదండ్రులను గౌరవించి, వారికి మర్యాదపూర్వకంగా, వారి ప్రేమపూర్వకంగా ఉన్నట్లయితే నీ కుటుంబాన్ని నిన్ను దీవించువాడై ఉన్నాడు. ఆమేన్.